ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం రేపు పోస్టల్ బ్యాలెట్స్ జరగబోతుంది. రేపటి నుంచి ముఖ్యంగా మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, మా అభ్యర్థుల తరఫున ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకి అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటే నేను చెప్పదలుచుకుంది, పెన్షనర్లు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మరి ఒకసారి గుర్తు చేసుకొని మీరు రేపు ఓట్లు వేసే ముందు విజ్ఞప్తితో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనందరూ కూడా తెలుసు, మీ అందరూ కూడా తెలుసు. అసలు ఈ ఉద్యోగులు అనేవాళ్ళు లేకపోతే ఏ రాష్ట్ర అభివృద్ధి చెందదు, సంక్షేమ కార్యక్రమాలు అసలే జరగవు. అలాంటి ఉద్యోగస్తుల్ని ఈరోజు అన్నిటికంటే లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఈ ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు. మనందరం కూడా గమనించాం, మనకి కరోనా సమయంలో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది, మేము కరోనా సమయంలో బాగా బ్రహ్మాండంగా పనిచేసాము అని చెప్పుకుంటుంది. కానీ అప్పుడు పనిచేసింది ఎవరు? మళ్ళీ ఇదే ఉద్యోగులు. ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉద్యోగులు ప్రాణాలను కూడా అడ్డం పెట్టి మరి ఆ రోజు బ్రహ్మాండమైన సేవ చేశారు. కనీసం దానికి గుర్తింపు లేదు. వాళ్ళు ఏం చేసినా ఈరోజు ఉద్యోగస్తులు ఎంత బాధపడుతున్నారో కూడా గత 5 సంవత్సరాలని ఒక పీడకల్లాగా మర్చిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఒకసారి మేము అందరూ కూడా గుర్తు చేయాలనుకున్నాం. మీకు తెలుసు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 27% ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చారు. ఎవరైనా ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఫిట్మెంట్ పెట్టేటప్పుడు దానికంటే హైలో ఉంటుంది ఎప్పుడు కూడా. మే 13వ తారీఖున అసెంబ్లీ, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తులకి పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లో అనేక విధంగా కాగితాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా రకరకాల వేదికలకు గురి చేస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా కాకుండా ఈ యొక్క ఎన్డీఏ అభ్యర్థులు మీకు స్వచ్ఛందంగా మీ చేతికి వచ్చే పోస్టల్ బ్యాలెట్ని మీరే పరిశీలించుకొని ఖచ్చితంగా మీరు అభివృద్ధికి, సంక్షేమ పథకాలకి, ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేసే విధంగా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్లో ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు ఓటేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ పోస్టల్ బ్యాలెట్లో కూడా కొన్ని నియమావళిలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం తప్పకుండా మీరు రేపు నుంచి జరగబోయే పోస్టల్ బ్యాలెట్లో తప్పకుండా ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క కావలిలో కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావాలి, ఈ నెల్లూరు పార్లమెంట్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కావాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞులు ఆలోచిస్తున్నారు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా ఆలోచించి ఈ ఇద్దరిని సైకిల్ గుర్తు మీద గెలిపించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కావలి పట్టణ శాఖ ద్వారా తెలియజేస్తున్నాం.